అందంగా ఉండాలంటే రంగులు అవసరమా? లేదా స్వేచ్ఛే నిజమైన అందమా? ఒక చిన్న కాకి తన రంగు వల్ల బాధపడింది. కాని చివరికి ఒక గొప్ప నిజం తెలుసుకుంది. ఆ నిజం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథ పూర్తిగా చూడండి. ఓ అడవి పక్క పొలంలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగేది. ఒకసారి అడవిలోని కొలను దగ్గర హంసని చూసింది. ఎంత తెల్లగా, ఎంత అందంగా ఉంది హంస! దీనంత అందంగా మరే పక్షి ఉండదు. నేను కూడా ఇలా ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంది. ఒకసారి హంస దగ్గరికి వెళ్ళి, హంసా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీలాంటి తెల్లని రంగు నాకూ ఉంటే బాగుండేది అని చెప్పింది. అప్పుడు హంస చిరునవ్వు నవ్వి, నన్నెందుకందంగా అనుకుంటున్నావు? నా అభిప్రాయం ప్రకారం నెమలి చాలా అందంగా ఉంటుంది. ఆ రంగుల్లో ఎంతో బాగుంటుంది అంది. అప్పుడు కాకి నెమలి దగ్గరికి వెళ్ళి, నెమలీ, నువ్వే నిజంగా అందంగా ఉన్నావు. నీలా రంగులు నాకు ఉంటే ఎంత బాగుండేది అంది. నెమలి బాధగా నవ్వి, నాకంటే ఇంకా అందమైన పక్షి ఉంది. అది చిలుక. పచ్చని రంగుతో అందంగా ఉంటుంది అంది. అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి, చిలుకా, నువ్వే అందంగా ఉన్నావు. నీ పచ్చని రంగు చాలా బాగుంది అంది. చిలుక చెప్పింది, నన్నెందుకందంగా అంటావ్? మనుషులు నన్ను బంధించి పంజరంలో పెడతారు. కాని నిన్నెవ్వరూ పట్టుకోరు. నువ్వు స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎగిరిపోతావు. నిజంగా చూస్తే నీ జీవితం చాలా మంచి దాని. అప్పుడు కాకికి తన తప్పు తెలిసింది. నా అందం నా స్వేచ్ఛలోనే ఉంది అని అర్థమైంది. ఆ రోజునుండి కాకి తన జీవితం పట్ల సంతోషంగా జీవించింది. ఈ కథలోని నీతి: మన దగ్గర ఉన్నదాన్ని మెచ్చుకోవాలి. ఇతరులతో పోల్చుకుంటే ఎప్పటికీ సంతోషం ఉండదు. ఇలా కాకి తన అసలైన అందం తెలుసుకుంది. మన దగ్గర ఉన్నదాన్ని ప్రేమిస్తేనే నిజమైన సంతోషం దొరుకుతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ కొట్టండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.